ఆషాఢంలో వచ్చే బోనాలకు ఎంతో ప్రత్యేకత ఉందనే చెప్పొచ్చు. తెలంగాణలో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. గోల్కొండలో కూడా దాదాపుగా 10-15 రోజుల ముందు నుంచే ఆ హడావిడి అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే మనం పాత బస్తీలో ఉన్నాం. పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల హడావిడి కూడా షురు అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం మిలారం మండి శ్రీ 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 మహంకాళేశ్వర దేవాలయంలో అయితే ఉన్నాం. అయితే ఈ ముందు రోజు నుంచి అంటే దాదాపుగా ఈ బోనాలకి దాదాపుగా 2 వారాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారికి అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. బ్యానర్లు కూడా అమ్మవారికి సంబంధించిన శక్తికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు నుంచే అమ్మవారికి అనేక పూజల్ని కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మొత్తం కూడా చూసుకుంటే దాదాపుగా అమ్మవారికి అంటే బోనాలకి ముందు నుంచే దాదాపు 2 వారాల నుంచే ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది కూడా మనం మొత్తం కూడా చూడొచ్చు. ఎంత అందంగా అలంకరించారనేది కూడా పూలతో చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మవారు కూడా స్వయంభూ వెలిసారనేది కూడా ప్రతీతి ఉందని చెప్పొచ్చు. అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయనే పేరు ఎన్నో ఏళ్ల నుంచి ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజల్ని కూడా చేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనేది కూడా. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారి ప్రత్యేకత ఏంటనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి గాజుల అంజయ్య గారు చైర్మన్ ఇక్కడ ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియాయుః సేవేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్రార్థాః సఫలాః సంతు. చూడొచ్చు మనం రాగానే వారి స్వాగతం కూడా ఏ విధంగా ఉందనేది చూస్తున్నాం. ఇక్కడ అమ్మవారిని చూడొచ్చు ఎంత అందంగా అలంకరించి ఉన్నారనేది కూడా. స్వయంభూ వెలిసిన అమ్మవారు అసలు కూర్చున్నట్టుగా ఒక అమ్మవారు కూర్చున్నట్టుగానే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వీటికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనతో పాటు చైర్మన్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు బోనాల సందర్భంలో మీ చేతుల మీదుగా అమ్మవారికి పూజలు అందిస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? అమ్మ చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆషాఢ మాసం నెల మొత్తం ఇక్కడ మేము పూజించుకుంటాం అమ్మవారికి. జూన్ 25 తారీఖు నాడు అమావాస, జూన్ 26 నాడు ఈ ఆషాఢ మాసం ప్రారంభమైంది. జూన్ 27 తారీఖు నాడు అంటే అమావాస అయిన తర్వాత మంగళవారం కానీ శుక్రవారం కానీ, మంగళవారం వచ్చినా సరే శుక్రవారం వచ్చినా సరే మేము మహాభిషేకం చేస్తాం. తదుపరి 28 నాడు ఇక్కడ ధ్వజారోహణ, కలశ స్థాపన, అక్కడ మహాంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అఖండ జ్యోతి, అదేవిధంగా సర్వతోభద్ర మండపము, నవగ్రహాలు, ఈశాన్య కలశం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఆషాఢ మాసంలో ఒక నెల రోజులు మొత్తం మేము అమ్మవారిని పూజించుకుంటాం. 28న ప్రారంభమైంది. త్రిశతచండి మా ప్రత్యేకత. త్రిశతచండి అంటే 300 పారాయణ, 30 హోమాలు తప్పకుండా ఇక్కడ జరుగుతాయి ఆషాఢ మాసం నెల మొత్తం. తదుపరి జూలై 11న అమ్మవారిని ఎదుర్కోలు జరుగుతుంది. అమ్మవారిని ఎదుర్కొంటాం మేము. 11వ తారీఖు నాడు అమ్మవారిని ఎదుర్కొని శనివారం నాడు ఈ ఆంజనేయ స్వామికి 1,00,000 ఆకు పూజ, అదేవిధంగా ఆదివారం నాడు సూర్య నమస్కారాలు, సూర్యుని పూజ చేయడం జరుగుతుంది. సోమవారం నాడు సహస్ర లింగార్చన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి మహాభిషేకం, బుధవారం నాడు మహాగణపతికి అభిషేకంతో పాటు గరికె పూజ అక్కడ జరుగుతుంది. గురువారం నాడు జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు ఫోటోలు పెట్టుకొని ఆయనకు పాదాభిషేకం చేసి జగద్గురు ఆది శంకరాచార్య పూజ చేస్తాం. శుక్రవారం నాడు ఇక్కడ ఏదైతే ఈ నెల 18 తారీఖు జూలై 18 తారీఖున శుక్రవారం నాడు మహాపూర్ణావతి, ఆనాటికి త్రిశతచండి సమాప్తం అవుతుంది. పొద్దున 11 గంటలకి హోమం అయిన తర్వాత బలి ప్రదానం, అదేవిధంగా మహాపూర్ణావతి ఉంటుంది. ఆనాడు రాత్రి 8 గంటలకి ఇక్కడ అమ్మవారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. అయ్యవారికి అమ్మవారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి నుండి ఇక్కడ పట్టు వస్త్రాలు, సారీ తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతిసారి కూడా 2018 నుండి వారు రావడం జరుగుతుంది ఇక్కడికి. అదేవిధంగా శనివారం నాడు సాయంత్రం అమ్మవారికి పులంగి సేవతో 1,00,000 పుష్పాలతో అమ్మవారికి
అభిషేకం జరుగుతుంది. 20 తారీఖు నాడు బోనాల పండుగ. 21 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ భవిష్యవాణి ఏదైతే సికింద్రాబాద్లో భవిష్యవాణి చెప్తారో స్వర్ణలత గారిచే ఇక్కడ భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. 21 నాడు మధ్యాహ్నం 3:30కి ఇక్కడ అమ్మవారి ఘటం ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఘటం మిరాలం మండి, మీర్ చౌక్, అలియా కోట్ల, సర్దార్ మహల్, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్గట్టి, ఢిల్లీ దర్వాజా, నయాపూల్ వద్ద సమాప్తమవుతుంది. మీ ద్వారా నేను అందరికీ కూడా భక్తుల్లో కూడా మనవి చేస్తున్నాను. భక్త మహేశాలారా అందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాకనే మనవి చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అంటారు? అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీ చేతుల మీదనే పూజలు అన్నీ కూడా జరిపిస్తున్నారని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది మరి? అమ్మ, ఇది 1809 సంవత్సరం నుండి గుడి అప్పుడు మా పూర్వీకులు పెట్టారు. 1835 సంవత్సరాల నుండి ఇక్కడ మేము బోనాలు చేస్తుంటాం. దాదాపు 210 సంవత్సరాల నుండి ఇక్కడ బోనాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా ఇక్కడ బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు గుడి ఆగమ శాస్త్రం ప్రకారంగా మేము 2015లో గుడి కట్టాలని అమ్మవారు ఆదేశించారు. కాబట్టి మేము ఇక్కడ గుడి మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేశాం. అప్పటి నుండి కూడా మేము అంగరంగ వైభవంగా ఆనాటి నుండి కూడా నేటి వరకు కూడా అంగరంగ వైభవంగా ఈ బోనాల జాతర ప్రారంభమవుతుంది. బోనాలు ఒకటే కాదు, ఇక్కడ శివరాత్రి, అదేవిధంగా ఉగాది, మా వార్షికోత్సవం, అదేవిధంగా బోనాలు, వినాయక చవితి, శ్రావణ మాసం మొత్తం, మరి నవరాత్రులు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏదైతే తిరుపతి కాడ శాస్త్ర దీపోత్సవం చేస్తారో మిరాలం మండలి ఇక్కడ మేము చేస్తాం. అదేవిధంగా మళ్ళీ దీపావళి తర్వాత మేము కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ మేము అంకుటైన చేస్తాం. 108 మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు పెట్టి అన్నీ ఫ్రీగా మా దేవాలయం తరఫున 108 పీఠాలు పెట్టి పీఠకి అక్కడ అందరికీ సహకరిస్తూ మేము అందరు ఫ్రీగా ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తాం. తర్వాత తులసి పూజ, అదేవిధంగా ఆకాశ దీపం, తదుపరి లక్ష్మీ పూజ, గోపూజ, ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ అన్నప్రసాదం విత్తనాన దాదాపు 10,000 మందికి ఇక్కడ ఆనాడు కార్తీక పౌర్ణమి నాడు మేము అన్నప్రసాదం పెడతాం. తర్వాత నెక్స్ట్ డే నుండి ఇక్కడ అయ్యప్ప స్వాములకు 2 నెలలు అయ్యప్ప స్వాములకు ఇక్కడ ప్రసాదం ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ విచ్చేసి రోజు 400 మంది 500 మంది ప్రసాదానికి వస్తారు. మధ్యాహ్నం భోజనం ఇక్కడనే అవుతుంది అందరికీ. కాబట్టి ఇది చేస్తున్నాం. అమ్మవారు మాతో చేయించుకున్నందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మీరు కూడా మీ ఛానల్ ద్వారా మీరు కూడా ఇంకా ప్రచారం చేయాలి. ఇంకోటి బోనాల పండుగకు భక్తులందరూ మా ఆడపడుచులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకొని మా ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కాగానే మనమే చేస్తున్నాను. అంటే ముందుగా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అమ్మవారి ప్రాముఖ్యత ఏంటండి? అమ్మ సత్యమైన తల్లి. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ అందరూ కూడా బాగుపడతారు. ఇప్పుడు నిదర్శనం ఏంటంటే మొన్న కడప నుండి ఒక అతను వచ్చారు, ఒక ఆమె వచ్చింది భక్తురాలు. ఏమండి మీ గుడికి ఏమైనా చేయాలంటే అమ్మ మీ ఇష్టం అమ్మ ఏమని చేయండి అంటే నేను 20 తులాల మంగళసూత్రం వేసిపోయారు. అదే ముక్కుపోకు మొన్ననే ఒక 5 తులాల ముక్కుపోకు తెచ్చారు. దాదాపు 100 కిలోల పైన ఎండి తెచ్చిచ్చారు. మేము ఒకటి డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. మాకు సత్యమైన తల్లి, మేము ఏ కోరికలు కోరుకున్నా మా తల్లి మాకు కాదనకుండా మాకు ఎప్పటికప్పుడు మాకు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి మేము కూడా అంత నిష్ఠతో నియమంతో మేము ఇక్కడ పూజలు చేసుకుంటూ పోతున్నాం. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా ఘనంగానే మొదలయ్యాయని చెప్పొచ్చు. బోనాలు కూడా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అంటారు? అమ్మ భక్తులు అయితే బోనాల పండుగ నాడు కాదు, ఇప్పటికే మీరు చూస్తున్నారుగా, ఇప్పటికే మా హోమాలు భక్తులందరూ ఇప్పటికే ప్రారంభమయ్యారు. ఈ 11 తారీఖు తర్వాత భక్తులు ఇంకా చాలా పెద్ద ఎత్తున వస్తారని మేము భావిస్తున్నాం. వస్తారు కూడా, గత సంవత్సరం వచ్చారు, ఈసారి కూడా వస్తారు, ఇంకా పెద్ద ఎత్తున వస్తారని భావిస్తున్నాం. మేము ఏర్పాట్లు కూడా ఇప్పటికీ అన్నీ కంప్లీట్ చేశాం. మీరు చూసే ఉంటారు అక్కడ డెకరేషన్ కానీ అన్నీ కానీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈసారి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నాం. సో చూడొచ్చు, అమ్మవారి అనుగ్రహంతో ఎంతోమంది భక్తులు ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి బోనాలని సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారి ప్రాముఖ్యత గురించి, అలాగే ఆషాఢం మొదటి రోజు నుంచి కూడా బోనాలు పూర్తయ్యేంత వరకు కూడా జరిగే ప్రత్యేక పూజల్ని కూడా మనం వినడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.